దేశంలో పార్లమెంటు ఎన్నికల నగారం మ్రోగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. అందుకు అనుగుణంగా బీజేపీ శ్రేణులు కూడా సమాయత్తమయ్యాయి. దానికి పోటీగా ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఇండియా కూటమి ఎలాగైనా ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని తగతగలాడుతుంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ రాష్ట్రాలలో అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని బీజేపీకి ధీటుగా ముందుకు సాగుతుంది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో మన మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, స్థానిక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఈ ప్రధాన పోటీలలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 7 స్థానాలు మేజర్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కేవలం 3 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలసలకు వెళ్తున్నారు. అయితే ఈ వలసల కారణంగా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుందనేది అర్థమవుతుంది. అయితే ఈ బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా అనేదే క్వశ్చన్ మార్క్. మెదక్ జిల్లా ఎంపీ స్థానానికి ప్రధానంగా 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో రఘునందన్ రావు బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. మరి రఘునందన్ రావు గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు దుబ్బాక నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, జిల్లా ప్రజలకు సుపరిచితుడు, మాటకారి, వ్యక్తిగతంగా వృత్తిపరంగా లాయరు. అయితే ఏదైనా సూటిగా మాట్లాడే రఘునందన్ రావు కేసీఆర్ను సైతం వ్యతిరేకించిన మనిషి. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అలా ఇముడలేక బయటికి వచ్చి బీజేపీలోకి చేరడం జరిగింది. ఆ తర్వాత నుంచి అతని ప్రయాణం బీజేపీతో కొనసాగుతుంది. మరి బీజేపీలో ఉంటూ తనదైన శైలిలో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు దగ్గరైన మనిషి రఘునందన్ రావు. బీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో చాలా బలమైన పార్టీ. ఇక్కడ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం చెందడంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది వలసలుగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ బలంగా ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పోటీలో ఉండడం జరిగింది. మరి వెంకటరామరెడ్డి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరామరెడ్డి ఐఏఎస్ గొప్ప చదివిన మనిషి. ఆయన మరి రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నాడో మరి అర్థం కాలేదు, కానీ ఆయన మంచి చదివిన వ్యక్తి. మరి ఇటీవలనే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి వెంకటరామరెడ్డి. తను అనేక సేవా కార్యక్రమాల్లో ముందున్న మనిషి. అయితే ఈ రాజకీయంగా వచ్చి తన ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిందా, మరి ఎందుకు వచ్చినా మనకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే వెంకటరామరెడ్డి బలమైన ఆర్థికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా బిజినెస్లు ఉన్నాయి. అయితే ఈ మెదక్ జిల్లాలో ఒక ఎంపీగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ వెంకటరామరెడ్డి నిలబెట్టింది. వెంకటరామరెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఇక్కడ స్థానికంగా ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న వెంకటరామరెడ్డి మరి తదనుగుణంగా మరి ఎంపీ స్థానంలో మరి గెలుస్తారా లేదని వేచి చూద్దాం. అదేవిధంగా నీలం మధు గురించి తెలుసుకుందాం. నీలం మధు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ బరిలో ఉన్న నీలం మధు ఇటీవల అతను ముందు టిఆర్ఎస్ పార్టీలో నుండి ఒక సర్పంచ్గా ఉంటూ మరి టిఆర్ఎస్ పార్టీ వీడి బీఎస్పీ పార్టీ తరపున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ స్థానంలో ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. మరి నీలం మధు గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీలం మధు రాజకీయంగా ఎదగాలనే ఒక కోరిక ఉన్న మనిషి. అతను బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి నీలం మధు. నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకొని వివిధ రాజకీయ పార్టీలలో నాయకుల మెప్పు పొందిన వ్యక్తి నీలం.
నీలం మధు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ బరిలో ఉండడం, అతనికి ప్రత్యర్థులుగా బీజేపీ తరపున రఘునందన్ రావు, బీఆర్ఎస్ పార్టీ తరపున వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ తరపున నీలం మధు, ఈ ముగ్గురు యొక్క బలాబలాలు వ్యక్తిగతాలు చూసుకుంటే మరి కేంద్రంలో ఉన్న బీజేపీ తరపున పోటీ చేస్తున్న రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే గెలవడం, మరి జిల్లా ప్రజలకు సుపరిచితులు కావడం మరి ఎంతవరకు కలిసిస్తుంది అనేది చూద్దాం. తర్వాత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి కొద్దిగా ఆర్థికంగా ఉన్న మనిషి, ఈ ఎన్నికలలో నిలవగలడు అనే నమ్మకంతో కేసీఆర్ అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మి ఇచ్చిందనేది చూసుకుంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లాలో అనేక మంది ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లు కలిసిస్తాయని కాంగ్రెస్ పార్టీ నమ్మిందని అనుకోవచ్చు. మరి ఈ మెదక్ ఎంపీ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి, నీలం మధు ముదిరాజుల మరి భౌతవ్యం తేల్చే మెదక్ జిల్లా ప్రజలు మరి ఈ ఎంపీ స్థానాన్ని మరి కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఓటేస్తారా, లేదా బీజేపీ యొక్క ప్రభుత్వ పాలన చాలు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా, మరి కాంగ్రెస్ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఓటు వేస్తారా? మరి ఈ ఎన్నికలు కొంచెం కీలకంగా మారబోతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే వివిధ రాష్ట్రాలలో పొత్తులతో ముందుకొస్తుంది. మరి అదేవిధంగా మెదక్ జిల్లాలోని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను చూసి జిల్లా ప్రజలు ఓటేస్తారా, లేదా బీజేపీ, కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ పార్టీలను చూసి ఓటేస్తారా, వ్యక్తిగతంగా ఓటేస్తారా అనేది ముందు తెలియాల్సి ఉంది.